వెనకమాల కుర్చీలు ఉన్నాయి ఉంది, మీ పిల్లల యొక్క ప్రోగ్రెస్, అలాగే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళకి ఎలాంటి సూచనలు ఏమన్నా ఉంటే టీచర్స్ దగ్గర తీసుకోండి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు మొట్టమొదటిగా మన విద్యా కమిటీ చైర్మన్ గారు అనేటువంటి కిరణ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రండి సార్, సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. చైర్మన్ గారు అనేటువంటి నటియా గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి యాన్యువల్ రిపోర్ట్ ఇస్తారండి హెచ్ఎం గారు. సార్ అందరికీ నమస్కారం అండి. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు కమిటీ చైర్మన్ గారికి, విద్యా కమిటీ సభ్యులకు, మా పాఠశాల ఉపాధ్యాయులందరికీ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు స్వాగతం, సుస్వాగతం. మన పాఠశాలకు విద్యాశాఖ వారు బి గ్రేడ్ ఇచ్చారండి. B+ అనే గ్రేడ్ ఇచ్చారు. మన పాఠశాల రిజల్ట్, సరౌండింగ్స్ అన్నిటినీ చూసి మనకి B+ గ్రేడ్ ఇచ్చారండి. మన పాఠశాలలో ప్రస్తుతం 22 మంది టీచర్స్ పనిచేస్తున్నారు. 420 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. 78 మంది విద్యార్థులు ఈ సంవత్సరం 10th క్లాస్ పరీక్షలకు హాజరవుతున్నారు. లాస్ట్ ఇయర్ 108 మంది విద్యార్థులు 10th క్లాస్ పరీక్ష రాశారండి. 71% వచ్చింది. ఈ సంవత్సరం ఆ పర్సంటేజ్ని ఇంకా పెంచాలని ప్రయత్నం చేస్తున్నాము. అందుకు మీ కృషి కూడా మాకు అవసరం అండి. పిల్లల్ని చక్కగా రోజు టైంకి స్కూల్కి పంపించండి. అలాగే లాస్ట్ ఇయర్ మన స్కూల్కి హైయెస్ట్ మార్క్స్ 547 వచ్చినాయండి. సెకండ్ ఏమో 538 మార్కులు వచ్చినాయి. ఈ సంవత్సరం హైయెస్ట్ మార్క్స్ కూడా పెంచాలని ప్రయత్నం చేస్తున్నామండి. మనకి ట్రిపుల్ సీట్స్ ఫ్రీగా అండి. ఇంటర్ నుంచి బీటెక్ వరకు 6 years ఫ్రీగా చదివిస్తారు. అలాంటి సీట్స్ 2 వచ్చినాయండి. అక్షయ అనే అమ్మాయికి, పుష్పాంజలి అనే అమ్మాయికి తెలిసి. అక్షయకేమో శ్రీకాకుళంలో వచ్చిందండి, పుష్పాంజలికేమో కడపలో వచ్చిందండి. వాళ్ళిద్దరికీ 6 years ఫ్రీ ఎడ్యుకేషన్ అండి. అది మన ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే అవకాశం అండి. తర్వాత NMMS అండి. ఇప్పుడు కూడా మన స్కూల్లో జరుగుతుంది 8th క్లాస్కి. లాస్ట్ ఇయర్ 5కి వచ్చినాయండి. ప్రతి సంవత్సరం వాళ్ళకి NMMS సెలెక్ట్ అయిన విద్యార్థులకి 12,000 చొప్పున 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ప్రతి సంవత్సరానికి 12,000 చొప్పున 48,000 రూపాయలు ప్రభుత్వం నుండి వస్తాయండి. అలాగే ఈ సంవత్సరం NMMSకి 24 మంది విద్యార్థులు రాయడానికి సిద్ధంగా ఉన్నారండి. రేపు వాళ్ళకి సండే ఎగ్జామ్ జరుగుతుంది. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని ఆశిస్తున్నాము. లాస్ట్ ఇయర్ 5 వచ్చినాయి కదండి. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని ఆశిస్తున్నాము. ఇంకా మన పాఠశాలలో NCC ఉంటుంది సారండి. NCC వల్ల కూడా ఈ ట్రిపుల్ సీట్లకి వీటికి కూడా ఆ సర్టిఫికేట్స్ చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మన పాఠశాలలో గేమ్స్ రాష్ట్ర స్థాయిలో మన పాఠశాలలో విద్యార్థి హర్షవర్ధన్ అనే అబ్బాయి 7th క్లాస్ అండి. ఆ అబ్బాయి ఫుట్బాల్లో స్టేట్ లెవెల్లో ఆడటం జరిగింది. 10th క్లాస్ పి సుధార్ అనే అమ్మాయి 3K వాక్ రేస్లో స్టేట్కి సెలెక్ట్ అయింది. అలాగే లాస్ట్ ఇయర్ బాబీ అనే విద్యార్థి, యశ్వంత్ అనే విద్యార్థికి స్టేట్ లెవెల్లో 3rd ప్రైజ్ వచ్చింది. మన స్కూల్లో అన్నింటికంటే గొప్ప విషయం అటల్ టింకరింగ్ ల్యాబ్ అండి. 9 లక్షల వ్యయంతో అటల్ టింకరింగ్ ల్యాబ్. గుమ్మడి సాంబశివరావు గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ పాఠశాలకి 1,00,000 రూపాయలు డొనేట్ చేశారండి. దాని మీద వచ్చే వడ్డీని ప్రతి సంవత్సరం సార్ గారు వచ్చి 10th క్లాస్లో ఫస్ట్ వచ్చి 2nd, 3rd వచ్చిన వాళ్ళకి ప్రైజ్ మనీగా ఇస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. వారు మన సమావేశానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అటల్ టింకరింగ్ ల్యాబ్ అండి. 9 లక్షలతో దాన్ని కట్టించారు. ఆ ల్యాబ్లో నుంచి సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి పిల్లలు చాలా ప్రాజెక్టులు చేస్తున్నారండి. విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఆ ల్యాబ్ చాలా ఉపయోగపడుతుందండి.
కంప్యూటర్స్ ఉన్నాయండి, ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయి. ప్యానల్ కోర్సులో కూడా విద్యార్థికి ప్రతి ఒక్క అంశం ఎప్పుడో జరిగినవి కూడా చక్కగా చూసి ఆహ్లాదకరంగా ఆసక్తికరమైన వాతావరణంలో విద్యను నేర్చుకుంటున్నారండి. మన పాఠశాలలో అన్ని తాగునీటి సదుపాయాలు ఉన్నాయండి, వాష్రూమ్ సదుపాయాలు అన్నీ బాగున్నాయండి. మీరంతా కృషి చేసి మన పాఠశాల విద్యార్థుల సంఖ్యను పెంచాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మా పాఠశాల గత సంవత్సరంలో జరిగినటువంటి కార్యక్రమాలన్నీ మేడం గారు మీకు వివరించారు. ఈ సంవత్సరం కూడా ఎక్కువ రిజల్ట్ రావడానికి ప్రయత్నం చేస్తామని కూడా మీకు మాటిచ్చున్నారు. అలాగే పేరెంట్స్ నుంచి ఎవరన్నా వచ్చి మాట్లాడండి. మీ పిల్లల గురించి కానీ పాఠశాల గురించి కానీ మీకు ఏమైనా ఇబ్బందులు కానీ అలాంటివి ఏమన్నా ఉంటే మీరు ప్రోగ్రెస్ గురించి కానీ మీరు చెప్పాలనుకునే విషయాలు ఏమైనా సరే వచ్చి చెప్పండి. జెంట్స్ నుంచి ఒకరు రండి, లేడీస్ నుంచి ఒకళ్ళు, ఎవరో ఒకరు రండి, ఎవరన్నా రండి మాట్లాడండి. అందరూ మనవాళ్ళే, ఎక్కడ ఉన్నవాళ్ళే, మీకు తెలిసిన వాళ్ళే రండి, పర్లేదు. పోటీ ఉంటుందండి, మీరందరూ పాల్గొనాలి తప్పనిసరిగా. అలాగే మహిళలకి ముగ్గులు పోటీలు కూడా ఉన్నాయండి, అవి కూడా కండక్ట్ చేద్దాము. ఈ మీటింగ్ అయిపోగానే చెప్తాము. ఈ రెండు ఉంటాయి. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం అది అయిపోయిన తర్వాత కార్యక్రమం అయిపోతుంది. 12:30 కల్లా క్లోజ్ చేద్దాము. ఇంకో గంట సేపు అంతకు మించి ఎక్కువ ఉండదు టైం. సార్ మా బాబు 8th క్లాస్ చదువుతున్నాడండి. స్టడీ అవర్ పెట్టేటప్పుడు గ్రూప్ ఒకటి పెట్టారు కదా, అందులో స్టడీ అవర్ ఉంది, ఈ రోజు లేట్గా వస్తుందని ఒక మెసేజ్ పెడితే మేము కంగారు పడుకుని ఉంటాం. అనిత గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాను. అయ్యా, అందరికీ నమస్కారం అయ్యా. ఇక్కడ కూడి వచ్చిన అందరికీ నమస్కారాలు అయ్యా. పిల్లలు ఇవాళ ఫోన్కి ఎలా అడాక్ట్ అయ్యారంటే స్కూల్కి వెళ్ళకుండా ఫోన్ తీసుకొని ఏ మూలలో కూర్చుంటున్నారు, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. మనం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, ఆన్లైన్ రమ్మీ ఆడుతున్నారయ్యా. పిల్లలు గమనించుకుంది తెలియకుండా డబ్బులు వెళ్ళిపోతున్నాయి ఆన్లైన్ రమ్మీ. ఆ అప్పు కోసం ఇంకొకటి దగ్గరికి వెళ్ళి ఇంకొక అప్పు చేయటం, సిగరెట్లు, గంజాయి, వీటికి వ్యసనాలకు బానిసలు అయ్యారు. మాది కుగ్రామం, ఆపేట గ్రామం అయ్యా. నన్ను ఇన్ఛార్జ్గా వేసేది. నేను స్కూల్ హెడ్ మాస్టర్ గారు పెడితే అడగారంటే డోర్లు కొడతారండి, వచ్చి బైకులు తీసుకోండి. స్కూల్ అంటే రెస్పెక్ట్ లేదండి, బైకులు వేసి కొడతారు. స్కూల్ ప్రోగ్రామ్ పెడితే ఏదైనా స్కూల్ పెట్టుకుంటా ఉంటే, పెళ్లి జరుగుతూ ఉంటే రికార్డింగ్ డ్యాన్స్ పెడతారు, స్కూల్ పోయమంటారు. ఇట్లాంటివన్నీ వివేకించండి అయ్యా. ప్రైవేట్ స్కూల్స్ చాలా దోచుకుంటున్నారు. చాలా మీడియాలో బయటకు వచ్చింది ఇప్పుడు ఆ విషయం. గవర్నమెంట్ స్కూల్స్ మన చిన్నప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ అలా తయారవుతుంది. వెనకటి రోజుల్లో మళ్ళీ రిపీట్ అవుతుంది. కాబట్టి అందరూ దయచేసి గవర్నమెంట్ స్కూల్స్ పంపించండి అయ్యా. నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివారు, కేంద్రీయ విద్యాలయాలో చదివారు. 3 నెలలకి 45,000 రూపాయలు కట్టేదాన్ని నేను 3 నెలలకి. అలాగే నా కూతురు డాక్టర్ అయ్యా, నాకు కొడుకు యూకే వెళ్ళాడు, నాకు అల్లుడు కూడా డాక్టర్ అయ్యి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో చెప్పే టీచర్స్ చాలా బాగా చెప్తున్నారు. పిల్లలే రావడానికి భయపడుతున్నారు, తల్లిదండ్రులు పంపించడానికి కూడా భయపడుతున్నారు. మా గవర్నమెంట్ స్కూల్లో చెప్పర్లేదు, శ్రద్ధ చూపించలేదు. లేదయ్యా, శ్రద్ధ చూపిస్తారు, కానీ పిల్లలే శ్రద్ధ తీసుకోవట్లా. వెంటల్లా స్కూల్ కానీ వస్తున్నారు, బ్యాగ్స్ తీసుకుంటున్నారు, ఎటు వెళ్ళిపోతున్నారో సాయంత్రానికి ఇంటికి వెళ్తున్నారు. తల్లిదండ్రులు పనులకి వెళ్ళి పిల్లలు ఇంటికి వెళ్ళారులే, స్కూల్కి వెళ్ళారులే, ఇంటికి వచ్చారు అనుకుంటున్నారు, కానీ మధ్యలో ఏం జరుగుతుందో గమనించుకోవట్లేదు అయ్యా. నేను తెల్లవారుజాము 3 గంటలు 4 గంటలకు లేచి మా పిల్లల దగ్గర కూర్చునేదాన్ని. వాళ్ళకి నిద్ర వస్తే మాటలు చెప్పేదాన్ని. అలా మనం కూడా లేచి కూర్చుని వాళ్ళకి బోర్ కొట్టినప్పుడు 4 మాటలు మాట్లాడి మమ్మల్ని చదువుకోమ్మా అంటే ఖచ్చితంగా చదువుతారు. గవర్నమెంట్ స్కూల్లో అందరూ గుర్తుపెట్టుకోండి అయ్యా. దయచేసి గవర్నమెంట్ స్కూల్స్కి ప్రయారిటీ ఇవ్వండి. పిల్లల్ని బాగా చదివించుకుందాం. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ ప్రతి బిడ్డకి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు వేస్తారు. కాబట్టి ప్రతి బిడ్డని చదివించడానికి, ఒక బిడ్డని చదివించి ఒక బిడ్డని గుడ్లుగా పెంచుకోవడం అలా కాకుండా ప్రతి బిడ్డని చదివిస్తే ఒక బిడ్డ చదువుకొని 10 మందికి ఉపాధి కల్పించే చదువు చదవండి అయ్యా, చదివించండి అయ్యా పిల్లల్ని. 10 మందికి, మా బాబు 10 మందికి ఉద్యోగం కల్పించాడు, నేను 10 మందికి ఉద్యోగం కల్పిస్తున్నాను అనే అవకాశం అలాంటి చెప్పుకునే విధంగా మోటివేషనల్గా పిల్లలకి ఇంట్లో చెప్పి మీరు కాస్త
సహాయం చేస్తే మీ పనులు మీరు చూసుకోకుండా పిల్లలకి కొంచెం మీరు ఊతం ఇస్తే తప్పకుండా పిల్లలు చదువుతారయ్యా. నేను చాలా మంది పిల్లలు చూసాను, చాలా మంది పిల్లలకు చెప్పాను కూడా నేను. దయచేసి గవర్నమెంట్ స్కూల్స్కి పంపండి. టీచర్స్ బాగా కష్టపడుతున్నారు, పిల్లల కోసం ఇంటింటికి తిరుగుతున్నారు. పిల్లలు జాయిన్ చేసుకోవాలని స్ట్రెంత్ పడిపోయిందయ్యా. ప్రైవేట్ స్కూల్స్కు తగ్గిస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. మీరు నెక్స్ట్ సమ్మర్కి డోర్ టు డోర్ వెళ్ళి పిల్లలు చూస్తారు కదయ్యా. అలాగే చూసి మీరు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి. టీచర్స్ మంచి సబ్జెక్ట్ ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్లో ఏముందయ్యా, బీఈడీ చేయని వాళ్ళు తీసుకోరు, ఏదో డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు తీసుకుంటారు అంతే. కానీ ఇక్కడ సిస్టమ్ ప్రకారం వెళ్ళే స్కూల్స్ ఇవి. బీఈడీ చేస్తే వాళ్ళ పిల్లలకి ఎలా ఏ రీతిలో చెప్తే, ఏ పిల్లలకి ఏ రీతిలో చెప్తే అర్థమవుతుందో అలా చెప్తారు. వాళ్ళ సైకాలజీ టీచర్స్ తెలుస్తుందమ్మా. కాబట్టి దయించి మీరందరూ తల్లిదండ్రులు గమనించుకొని పిల్లల ఎడ్యుకేషన్ కోసం దయచేసి ఆలోచించవలసిందిగా మండల మహిళా అధ్యక్షురాలు నా పేరండి. 18 గ్రామాల ఇన్ఛార్జి నేను 18 గ్రామాలు చూస్తున్నాను. దయించి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్ పంపడానికి ప్రయత్నం చేయండి. టీచర్స్ వారి కృషి వారు చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. కూడా ప్రతిజ్ఞ ఒకటి ఉందండి, అందరూ చేయాలి. లేచి నుంచి ఉంటే ఒకసారి పలకండి, తండ్రి అయితే తల్లి అని పలకండి. నేను అన్నప్పుడు నా పేరు పాఠశాల విద్యార్థుల తల్లిని. నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతామని, పాఠశాల అనంతరం వారి చదువులకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేయుచున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని, పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని, పిల్లల బంగారు భవిత కోసం వారితో విద్యా ప్రమాణాలను మెరుగుదలకు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. ఇక్కడ చాలామంది పేరెంట్స్ వచ్చారమ్మా. ఇప్పుడు గవర్నమెంట్ చాలా బాగుంది. మన పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్కి పంపడానికి ప్రయారిటీ ఇద్దామమ్మా. ఎందుకంటే ఇక్కడ బీఎస్సీ బీఈడీ చదివిన పిల్లలు బాగా చక్కగా చదువుకున్న, మంచి చదువుకున్న టీచర్స్ ఉన్నారమ్మా. ప్రైవేట్ స్కూల్లో నిర్వీర్యాలు అయిపోతున్నాయి. ఏమేమి జరుగుతున్నాయో మన సోషల్ మీడియాలో టీవీలో చూస్తూనే ఉన్నామమ్మా. దయచేసి మీ పిల్లల్ని ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, నువ్వు పుట్ట దగ్గరికి వెళ్ళొస్తావా, కాస్త నీకు ఫోన్ ఇస్తాను, ఇలాంటి మాటలు మానేసి నన్ను ఇంక వేరే ఏదైనా ఉపయోగపడే వస్తువు కొనిస్తానని చెప్పండి. ఫోన్ మాత్రం అవాయిడ్ చేయండి అమ్మా. ఫోన్ వల్ల ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు, ఏంటేంటో చూస్తున్నారు. వాళ్ళు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అలా వేరే ప్రపంచంలోకి వెళ్లకుండా ఉండాలంటే తల్లిదండ్రులు గైడ్లైన్స్ ఉండాలి. తెల్లవారుజామున లేవండి, 5 గంటలకి పిల్లల్ని లేపండి, వారితో మీరు కూర్చోండి. వారికి బోరు కొట్టినప్పుడు కాసేపు మీరు 2 మాటలు చెప్పండి, మోటివేట్ చేయండి. అరే నువ్వు ఇది అవుతావరా, అది అవుతావరా అని చెప్పి వారు తీసుకోవటమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించే చదువుని మీరు చదివించగలిగితే మీరు గొప్ప తల్లిదండ్రులు అవుతారమ్మా. దయచేసి ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా చెప్పాలంటే ఇంత మంచి ప్రోగ్రాం ఇక్కడ కండక్ట్ చేసి గవర్నమెంట్ హై స్కూల్లో ఇంత మంచి ప్రోగ్రామ్ని, ఇది ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారు, ఈ మధ్య చేయట్లేదు, ఈ గవర్నమెంట్ స్కూల్స్ చేసి పిల్లల్ని ఇంత మోటివేషనల్గా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాయి హెడ్ మిస్సెస్కి ధన్యవాదాలండి. ఇంకా చెప్పాలంటే చాలా మంచి టీచర్స్ ఉన్నారంట ఈ స్కూల్లో, మంచి సబ్జెక్ట్ ఉందంట. అందరూ ప్రైవేట్ స్కూల్స్ వైపు మళ్ళకుండా గవర్నమెంట్ స్కూల్ వైపు మళ్ళించాల్సిందిగా ఈ తల్లికి వందనం వచ్చే పథకాన్ని ఉపయోగించుకొని మీ పిల్లల్ని, టీచర్స్కి తెలుసండి పిల్లల సైకాలజీ, ఏ పిల్లాడి సైకాలజీ ఎలా ఉంటుంది ఏంటని వాళ్ళకి ట్రైనింగ్లో అన్నీ చెప్తారు. కాబట్టి వాళ్ళ సైకాలజీ తెలుసుకొని పిల్లలు టీచర్కి చాలా ఫేవర్ అవుతారు, అభిమానులు అవుతారు.
ఆవిడ దగ్గరికి వెళ్ళి డౌట్స్ అడుగుతారు. కాబట్టి మంచి టీచర్స్ ఉన్న చోట, మంచి స్కూల్ ఉన్న చోట మనం దీన్ని ఉపయోగించుకుందామండి. గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ని అవాయిడ్ చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. అందరికీ నమస్కారం. ఈరోజు మెగా పేరెంట్స్ డే మీటింగ్ పెడతాం, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన ఐతనార్ స్కూలు మొదటి నుంచి చాలా చదువులో ముందంజలో ఉంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎందరో పైకి వెళ్ళి వృద్ధిలోకి వెళ్ళి మళ్ళీ ఈ స్కూలు డెవలప్మెంట్కి కూడా ఉపయోగపడుతున్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజులో ఎంత తేడా వచ్చిందంటే, అంతకుముందు మేము చదివేటప్పుడు ఈ టీచర్సు ఏదైనా కొద్దిగా దండిస్తే, మనం చదవలేదనో లేకపోతే మనం ఏదైనా తప్పుడు పని చేస్తే దండిస్తే, ఆ రోజు మళ్ళీ మనం ఎందుకడ చెప్పుకుంటే వాళ్ళు ఎక్కడ దండిస్తారో అనేది భయంతో మనం చెప్పుకోలేదు. ఆ రోజు టీచర్స్ కొట్టారు కాబట్టి ఈరోజు మా తరం మొత్తం ఒక మంచి పద్ధతిలో మంచిగా నడుస్తుంది. ఈరోజు పద్ధతులు మారినాయి. తల్లిదండ్రులు కూడా అది అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు ఏంటంటే పిల్లాడిని కొట్టంగానే టీచర్ని నిలవేస్తున్నారు వచ్చి స్కూల్కి. అది జరగకూడదు. టీచర్స్కి మనకి ఎటువంటి టీచర్సు మన పిల్లాడిని దండించాడన్నా లేకపోతే ఏదన్నా పనిష్మెంట్ అంటే పిల్లవాడు తప్పు చేస్తేనే దండిస్తాడు, తప్పు చేస్తేనే శిక్షిస్తాడు. కాబట్టి మనం ఇక్కడ ఉపాధ్యాయులకు సహకరించి మన పిల్లల్ని అభివృద్ధిలో తీసుకురావాలి. ఈ మధ్య మనం ఒక విన్నాం, కర్నూలు ఎస్పీ గారు ఒకటే అన్నారు, ఏ రోజైతే టీచర్సు బెత్తం వాడటం మానేశారో అప్పటి నుంచి మేము లాఠీలు వాడటం మొదలయ్యాల్సి వచ్చింది అని. ఇందులో ఎంత అర్థం ఉందనేది మన పెద్దలు తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఈరోజు ఈ స్కూలు మేము చదివిన దగ్గర నుంచి చూస్తున్నాం. ఆటల్లో కానీ, జానపద నృత్యాలు కానీ, కల్చరల్ ప్రోగ్రామ్స్లో కానీ ముందంజలో ఉంటుంది. ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్లో మన స్టేట్ వైడ్ బహుమతులు తెచ్చుకున్న స్టూడెంట్స్ ఈ స్కూల్లో ఉన్నారు. అట్లాగే ఆట పోటీల్లో కూడా నేషనల్లో పాల్గొని నేషనల్ నుంచి మెడల్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. అట్లాగే చదువుల్లో కూడా ముందెళ్ళాలని, పిల్లలు కూడా చదువుని ఇష్టపడి చదువుకోవాలని పిల్లలకు కూడా తెలియజేస్తూ, తల్లిదండ్రులు కూడా ఒక్కసారి ఆలోచించుకుని ఈ స్కూల్స్ని కూడా, ఈ ఉపాధ్యాయులు కూడా మన మనుషులు, మన కుటుంబం అనేది అర్థం చేసుకోవాలని. పిల్లలు మన దగ్గర ఉండేది తక్కువ టైము, ఉపాధ్యాయుల దగ్గరే ఎక్కువ సేపు ఉంటారు. అటువంటిది అర్థం చేసుకుని మనం కూడా ఉపాధ్యాయులు సహకరించాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. సలహాలన్నింటినీ పాటిస్తూ ఆచరిస్తూ స్కూల్ మంచి అభివృద్ధిలో నడిపిస్తూ మంచి రిజల్ట్ సాధిస్తామని తెలియజేస్తున్నాను. సన్మాన కార్యక్రమం ఉంటుందండి. నేను సన్మానించుకుందాం మీ సమక్షంలో. మొట్టమొదటిగా ఉమ్మడి సాంబశివరావు గారిని సన్మానించుకుందాం అండి. కాదండి, ఒక్క శాలువాతో మేము సత్కరించుకుంటాం. ప్రతి సంవత్సరం మన పిల్లలకి 10th క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, సెకండ్ వచ్చిన వాళ్ళకి, థర్డ్ వచ్చిన వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా ప్రైజ్ మనీ ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళని సత్కరించుకోవడం సముచితం, గౌరవం కూడా మన పాఠశాలకి మనకి. దాన్ని విద్యా కమిటీ చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని, హెచ్ఎం గారిని, అలాగే మిగతా స్టాఫ్ అందరినీ వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి సంవత్సరం ఇంద్ర గారిని గెస్ట్గా తీసుకొస్తూ ఉంటారు సారు. డోనర్స్ అందరినీ పిలిచాం సార్. మన కనిగంటి వెంకటరావు గారిని, చంద్రబాబు గారిని అందరినీ పిలిచాం. స్టాండ్ ఏర్పాటు చేయడానికి మీరు బాగా కృషి చేసి ఉన్నారు. నిర్మించే సైకిల్స్ని మీ పిల్లలందరూ సైకిల్ పెట్టుకున్నారంటే వారు నిర్మించింది నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత మాణిక్యం గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి సన్మాన కార్యక్రమానికి. ప్రతి సంవత్సరం కూడా
స్టడీస్ టీచర్గా రిటైర్ అయ్యారు మేడం గారు, టీచర్ గారు. అందుకని మా ప్రేమ మక్కువతో ఆ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తూ ఉంటారండి. వారికి కూడా సన్మానించుకుంటున్నాం. ఇదే స్కూల్లో రిటైర్ అయ్యారేంటండి, మన పాఠశాలలోనే. అంటే మీరు ఎవరైనా ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారని తెలియదు కానీ ఓకే ఓకే, చాలా గొప్ప విషయం అండి. ఈ స్కూల్లో చదివారండి మేడం గారు, ఈ స్కూల్లోనే రిటైర్ అయ్యారు. మళ్ళీ ఈ స్కూల్లో విద్యార్థులకి ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నారు. మరి ఈ ప్రాంత వాసులుగా మీరు చేసుకున్న అదృష్టం అంటే ఇంతమంది డోనర్స్ ఇంకే పాఠశాలకి లేరండి. ఈ ఏరియాలోనే ఈ ప్రాంతం ఐదానగర్ వాసులు ఎక్కువ మంది దాతృత్వంతోనే పాఠశాల చక్కగా రన్ అవుతూ ఉందండి. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలండి. మేడం గారు కూడా ఈ కార్యక్రమానికి ఒక 5,000 డొనేట్ చేసి ఉన్నారు మాకు. రండి మేడం, టీసీబీసీకి. థ్యాంక్ యూ అండి. భారతి డ్రగ్స్ వద్దు బాబు అంటే ఒక పత్రిక చేయించుకున్నారు. అంటే మన ప్రాంతంలో, మన ప్రాంతమే కాదండి, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా గంజాయికి అడిక్ట్ అయ్యి ఉన్నారు. అది పారద్రోలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ దాన్ని ఏర్పాటు చేశారండి. ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలకి ముఖ్యంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామంది పిల్లల్ని చూసామండి గంజాయి తీసుకోవడం. అలాగే కొంతమంది అయితే వైట్నర్ లాగా ఉంటుందండి, మనం వైట్నర్ పోస్తూ ఉంటాం, అది కూడా పీల్చుతూ ఉన్నాం. గతంలో అంతకుముందు మనం చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇలాంటి విషయాల మీద ఒక సందేశాన్ని ఇస్తారు. మారుతి తామ గంజాయి, డ్రగ్స్, వైట్నర్, దగ్గు మందుల వంటి మత్తు పదార్థాలు మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. మత్తు వలన ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేము. ప్రేమగా చూసే అమ్మా నాన్నలు మీకు ఏం చెప్పినా మత్తు వ్యసనం వల్ల చిరాకు పడతారు, వారిపైన తిరగబడతారు. మీరు చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ని దూరం చేసుకుంటారు. ఆరోగ్యం పాడవుతుంది, చదవలేరు, రాయలేరు, మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు, చుట్టాలు రానివ్వరు. పాఠశాలలో పాఠాలు ఆటపాటలు కంటే ఆనందం ఇచ్చే మత్తు పదార్థం ఏదీ లేదు. అమ్మా నాన్నలు, మాస్టర్లు చెప్పినట్టు చదువుకోండి. మీరు చదువుకునేందుకు పుస్తకాలు, వేసుకునేందుకు యూనిఫామ్, బూట్లు, బెల్ట్ ఇస్తుంది ప్రభుత్వం. ఆడుకోవడానికి క్రీడా పరికరాలు ఇస్తుంది మన ప్రభుత్వం. మధ్యాహ్నం వేళ స్కూలులోనే ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది. బడిలో ఉంచండి, బడి వదిలితే ఇంటికి వెళ్ళండి, హోంవర్క్లు చేసుకోండి. మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని సరదాగా తిరుగుదామని పిలిస్తే వెళ్ళొద్దు. బడి బయట ఎవరైనా మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చాక్లెట్లు, చప్పరించే బిళ్ళల రూపంలో మత్తు పదార్థాలు, పిలిచే సిగరెట్లు ఇస్తే మాకు వద్దని చెప్పండి. బలవంతం చేస్తే ఇంటి దగ్గర అమ్మానాన్నలతో చెప్పండి. స్కూలులో ఆకతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాస్టారు దృష్టికి తీసుకురండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోసం చేపట్టిన డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం చిన్నారుల జీవితాలు చీకటి కాకుండా కాపాడే కార్యక్రమం. బడిలో, వీధిలో, ఊరిలో, వాడలో డ్రగ్స్ వద్దు బ్రో అని గట్టిగా అరవండి. డ్రగ్స్, గంజాయి, వైట్నర్, మత్తు పదార్థాలు సమాచారం తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కి ఏదైనా ఫోన్ నుంచి తెలియజేయండి. నేను ఈ స్కూల్లో మ్యాథ్స్ డీల్ చేస్తాను, టీచర్. ఈ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అనే సందేశాన్ని తీసుకొని వచ్చింది. మీ ద్వారా పిల్లలకి తెలియజేద్దామని. తల్లిదండ్రులను అవేర్నెస్ చేస్తే తద్వారా పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. ఇంటి దగ్గర ఏం జరుగుతుంది, పిల్లవాళ్ళని ఆ మత్తులో ఉన్నారా లేదా మనకు ఒక్కోసారి తెలియదు. మనం ఏదో నిద్ర సరిపోలేదో, లేదంటే ఎక్కువసేపు చదువుతున్నాడు, ఇట్లాంటివి అనుకుంటాం. అందుకోసం మీకు అవేర్నెస్ తీసుకొద్దామని ఈ సందేశం ఒక విద్యార్థి చదివించమని చెప్పింది. ఇప్పుడు ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్పాడు అబ్బాయి,
1972 నోట్ చేసుకొని మీకు ఏదైనా మీ ప్రాంతంలో మీ చుట్టుపక్కల ఇట్లాంటి డ్రగ్స్ కానీ ఇట్లాంటి సమాచారం ఏదైనా తెలిస్తే అల్టిమేట్గా ఇబ్బంది పడేది మన పిల్లవాడే అనేసి అర్థం చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు భయం ఉంటుంది, మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే మా ఇంటికి వస్తారు కదా, మేము తెలిసిపోతాం కదా, ఇట్లాంటి అపోహలు ఉంటాయి మీకు. అట్లాంటిది ఏం అవసరం లేదు. విజిల్ బ్లోయర్స్ యాక్ట్ అనేది ఒక చట్టం ఉంది. ఆ చట్టం ద్వారా మీ ఐడెంటిటీని చాలా సీక్రెట్గా ఉంచుతారు, ప్రైవసీగా ఉంచుతారు. పలానా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేసి బయట పెట్టరు. తద్వారా మీరు భావితరానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఇక్కడ డ్రగ్స్ అనేది అంశాన్ని పారదర్శి. థ్యాంక్ యూ. పిల్లవాడు ఎట్లా ఉన్నాడు, ఏ కండిషన్లో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఇంటి దగ్గర గమనించుకుంటూ ఉండండి. అంటే మన పిల్లవాడు మంచివాడేది ఇలాంటివి చేయడానికి అనుకోవద్దండి. ఎందుకంటే చాలా అందుబాటులో జరుగుతుంది గంజాయి. అందువల్ల దాని మీద కూడా ఒక కట్టేసి ఉంచాలి. తర్వాత సైబర్ నేరాల గురించి కూడా మనం తెలుసుకుని ఉండాలండి. మీకు ఫోన్ చేస్తారండి, మీకు ఒక గిఫ్ట్ వచ్చి పలానా చోటికి రావాలండి అంటారు. లేదంటే పలానా లాటరీ మీకు తగిలిందండి చెప్పండి అంటారు. లేదంటే ఈ మధ్యకాలంలో కొత్తగా ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయి కదండి, ఎమ్మెల్సీ మీకు అప్లై చేశారు కదండి, మీ ఆధార్ నెంబర్ చెప్పండి అండి అంటారు. అంటే ఏం జరుగుతుంటుందో లేటెస్ట్ ఇష్యూ దాన్ని బేస్ చేసుకుని మీ అకౌంట్ నెంబర్ చెప్పమనో, ఆధార్ నెంబర్ చెప్పమనో, పాన్ నెంబర్ చెప్పమనో ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. అలాంటివి అవాయిడ్ చేయండి. అలాంటివి కనుక చెప్తే మీరు మోసపోయినట్టే. మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ డ్రా చేస్తారు, క్షణాల్లో డ్రా చేస్తారండి. కాబట్టి ఆ సైబర్ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ఈ మధ్యకాలంలో కొత్తగా ఈ లవ్ అఫైర్స్ కూడా సైబర్ అఫైర్స్ ఎక్కువయ్యాయి. అంటే వాళ్ళు అనమాట, వాడు ఏం చేస్తారంటే మనకి అని ఒక పేరు కూడా పెట్టారు దానికి. మిమ్మల్ని ఏంటంటే మాట్లాడతారు, మిమ్మల్ని దాంట్లో దింపుతారు. దింపిన తర్వాత మీ అకౌంట్లో ఉన్నవన్నీ కూడా ఖాళీ చేసిన తర్వాత మిమ్మల్ని చాలా ఇబ్బంది కూడా పెడతారు. చాలా జరుగుతున్నాయండి. అందుకని అలాంటి ఫోన్ ట్యాపింగ్కి మీరు గురి కావద్దు. సైబర్ నేరాల జోలికి వెళ్ళకండి. దాని పట్ల మీరు చాలా అవేర్నెస్గా ఉండండి. అట్లాగే మీరు ఏటీఎం కార్డు తీసుకెళ్తారండి బ్యాంక్కి డ్రా చేయడానికి. ఇది రియల్గా మా ఇంట్లోనే జరిగింది. మా పిన్ని గారు అబ్బాయి ఒక కార్డు తీసుకెళ్ళాడు, వాడు చదువుకోవాలి. ఏటీఎం కార్డు దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. ఒక అతను ఎవరో వచ్చారు, బాబు డబ్బులు తీసి పెట్టమన్నాడు. ఒకటి కార్డు ఇచ్చాడు వీడు, స్టేట్ బ్యాంక్ కార్డు ఏటీఎం. లోపల పెట్టాడండి, నెంబర్ చెప్పమన్నాడు. వీడు నెంబర్ చెప్పాడు. మళ్ళా చెప్పు బాబు రాలేదన్నాడు. మళ్ళీ చెప్పాడండి. 3 సార్లు చెప్పించుకున్నాడు. వాడు నోట్ చేసుకున్నాడు మైండ్లో. డబ్బులు రావట్లేదు బాబు అని చెప్పి కార్డు ఇచ్చేసాడు. ఓకే, ఇది నార్మలే కదండి, దీంట్లో ఏమన్నా ఉందా, ఏమన్నా మోసపోయామని అర్థమవుతుందా? కానీ వాడు మోసపోయాడు. ఎలా మోసపోయాడు? కార్డు ఇచ్చేసాడు. నంబర్ గుర్తుపెట్టుకున్నంత మాత్రం పోతాయా? పోవు కదా, కార్డు ఉండాలిగా. మరి ఎట్లా పోయినాయి డబ్బులు? వాడు ఏం చేశాడండి, వేరే కార్డు ఇచ్చాడు, స్టేట్ బ్యాంక్ కార్డే. వాడి దగ్గర అంతకుముందు కొట్టేసిన కార్డు ఒకటి జేబులో పెట్టుకున్నాడు. ఆ కార్డు వాడికి ఇచ్చాడు. సరే, వాడు చూసుకుంటే స్టేట్ బ్యాంక్ కార్డే కదా, పేరేమో చూసుకునేది. వాడు కార్డు అయిపోయింది, కార్డు ఇచ్చేసాడు. వీడి కార్డు వాడి దగ్గర పెట్టుకున్నాడు. వాడు బయటికి రాగానే వెంటనే ఈ కార్డు పెట్టాడు, డబ్బులు 50,000 డ్రా చేసేసుకున్నాడు. వీడు ఇక్కడి నుంచి ఇంకో ఏటీఎంకి వెళ్ళాడు. అక్కడ తెలిసిన వాళ్ళ ద్వారా డ్రా చేసే లోపల అక్కడ 0 బ్యాలెన్స్ చూపిస్తాడు. చూడండి ఎట్లా మోసపోయారు. అందుకని ఇలాంటి నేరగాళ్ళు ఉంటారు, మన చుట్టుపక్కలే ఉంటారండి. చాలా జాగ్రత్తగా ఉండండి. మనీ విషయంలో, ఫోన్ల విషయంలో, టాపింగ్ విషయంలో, వీటన్నిటిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. థ్యాంక్ యూ.